పట్టణంలోని పింఛల వీరయ్య కళ్యాణ మండపంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకుల మధ్య వాగ్వాదం జోక్యం చేసుకోవడంతో సీనియర్ నాయకులు చంపాల ప్రకాష్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ రౌడీలు పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారికి ఈ పార్టీ జనసేనలో అవకాశం ఉండదని తెలిపారు. ఈ సభ్యత్వ నమోదులో వివాదాస్పదమైన మాటలు మాట్లాడుకోవడం మంచి పద్ధతి కాదని తెలియజేశారు. పార్టీ బలోపేతంకు మనమందరం కృషి చేయాలని తెలియజేశారు. అంతటితో వివాదం సద్దుమణిగింది. జనసేన పార్టీ సస్పెండ్ చేసిందా లేదా? బాధ్యత తీసుకొని చేస్తున్నావు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వస్తే వచ్చావు. ఎవరు ఇచ్చాడు? ఆయన ఇచ్చాడా? ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశాడా? ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి ఇచ్చాడా? ఎవరికే పీవాసీ తెలుసు? మరి అయితే పీవాసీ ఇచ్చిన పీవాసీకి బాధ్యత బాధ్యత చేయాలా? చేయలేదు కాబట్టి అతను చేయలేదు కాబట్టి బాధ్యత పెట్టాడు. ప్రతి ఒక్కరు గమనించండి. ఒక ఇక్కడ గూడూరు వెంకటేశ్వర అక్కడ ఉన్నాడు, పీఓసీగా ఉన్నాడు గూడూరు వెంకటేశ్వరుడు. 2024 9వ తేదీ 20వ తేదీ కె నాగబాబు గారు వెంకటగిరి మాజీ పీఓసీ అయినటువంటి గూడూరు వెంకటేశ్వర గారిని క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ లెటర్ లో ఉంది. ఎవరైనా మీడియా మిత్రులు తెలుసుకోగలరు. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ కి పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి రచ్చలు రాజకీయ చేసుకోవడానికి సమయం కాదు. ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కేంద్రానికి వచ్చిన కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన వారి గౌరవం చేయాలి. వారి ముందుకి రౌడీల చేత దౌర్జన్యం చేసి గొడవ చేయించడం కరెక్ట్ కాదు. పార్టీని సస్పెండ్ చేయడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి పార్టీ కొంతమంది చెప్పారు. ఈయన చెప్పామన్న ఫోన్ చేసి ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.